హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా వీడియోస్ని చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. మనకి ఎండాకాలం వస్తుందంటేనే గుర్తొచ్చేది మామిడికాయలు. ఈ మామిడికాయలతో ఈజీగా ఆవకాయని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఆవకాయకి పచ్చి మామిడికాయలని తీసుకుని వీటిల్ని వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న మామిడికాయలకి వాటర్ లేకుండా ఒక పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకోవాలి. ఆవకాయ పెట్టేటప్పుడు మామిడికాయలకి తడ అనేదే ఉండకూడదు. క్లీన్ చేసి పెట్టుకున్న మామిడికాయని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మేము ముక్కల్ని కట్ చేసాము. లోపల విత్తనం ఉంటుంది కదా, సీడ్, దాన్ని తీసేయాలి. టెంక్ అనేది ఉంచుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయల్ని ఒక కంటైనర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆవకాయ ప్రాసెస్లోకి వెళ్దాం. కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని మేము 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసామండి. ఫస్ట్ హాఫ్ మామిడికాయ ముక్కల్ని ఒక కంటైనర్లోకి తీసుకున్నాము. అందులో 250 గ్రాముల పచ్చికారాన్ని వేస్తున్నాము. కారంతో పాటు 200 గ్రాముల ఆవపిండిని వేస్తున్నాము. ఆవకాయ తయారు చేయడం కోసం మేము 15 మామిడికాయల్ని తీసుకున్నాము. - 200 గ్రాముల ఉప్పుని వేస్తున్నాము. కొన్ని మెంతుల్ని కూడా పైన వేస్తున్నాము. కారం, మెంతు పొడి, ఉప్పు, మెంతులు వేసుకున్నాం కదా, వీటిలన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇందాక మనం హాఫ్ మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇందాక ఫస్ట్ మనం మామిడికాయలకి వేసుకున్నట్లుగానే సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. ఇప్పుడు 250 గ్రామ్స్ కారాన్ని వేస్తున్నాము. ఇందాక వేసుకున్నట్లుగానే 200 గ్రాముల ఆవపిండిని వేస్తున్నాము. అలాగే 200 గ్రాముల ఉప్పును కూడా వేస్తున్నాము. పైన కొన్ని మెంతుల్ని వేసుకుంటున్నాము. ఒక 2 స్పూన్ల ఇంగువని వేస్తున్నాము. ఇప్పుడు 1 లీటర్ ఆయిల్ని వేసుకోవాలి. మేమైతే నువ్వుల పప్పు నూనెని యూస్ చేస్తున్నాము. ఏ ఆయిల్నైనా వేసుకోవచ్చు. మేము 2 హాఫ్ లీటర్ ప్యాకెట్స్ని వేస్తున్నాము. 1 లీటర్ ఫుల్ ప్యాకెట్ ఉన్నా సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 3 డేస్ దీన్ని కదిలించుకున్న పక్కన పెట్టేసుకోవాలి. 3 డేస్ తర్వాత ఇలా నూనె అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లిని రెబ్బలుగా తీసేసి తొక్క అనేది తీయకుండా ఈ పచ్చడిలో వేసుకోవాలి. నూనె పట్టిన ఆ వెల్లుల్లి తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఈ వెల్లుల్లిని స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఆవకాయని బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూస్తే ఉప్పు, కారం సరిపోయిందో లేదో మనకి తెలుస్తుంది. ఒకవేళ సరిపోకపోతే దాన్ని బట్టి ఎంత పడుతుంది అనేది చూసుకొని ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. మనకిప్పుడు నోరూరించి ఆవకాయ పచ్చడి రెడీ అయిందండి. దీన్ని ఇప్పుడు స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవడానికి జాడీని బాగా క్లీన్ చేసి పెట్టుకుని తడి లేకుండా చూసుకోవాలి. తడి లేని వెజల్స్ ఏవైనా వాటిలో దీన్ని స్టోర్ చేసుకోవచ్చు.
స్టోర్ చేసుకున్న ఈ ఆవకాయని తడి లేకుండా వాడుకుంటే సంవత్సరానికి పైగా ఈ ఆవకాయ అనేది నిల్వ ఉంటుంది. ఆవకాయ కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే ముక్క మెత్తబడకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో మనం దీన్ని స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం పాటు ముక్క గట్టిగా ఉంటుంది. మనం ఆవకాయ అనేది ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం కాబట్టి అంతా ఫ్రిడ్జ్లో పెట్టలేకపోయినా కొంచెం అయినా ఒక బాక్స్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.